భూమి బయట పర్టిక్యులర్ గా సోలార్ సిస్టమ్ లో జీవం గురించి శోధన అనే ఆలోచన అనేక సంవత్సరాలుగా మనల్ని ఆకర్షిస్తూనే ఉంది. 10,000 సంవత్సరాల క్రితం మానవులు మొదటిగా వ్యవసాయం నేర్చుకున్నప్పటి నుండే స్టార్స్ వంక చూసి వాటిల్లో మనలాంటి జీవం ఉండకపోదా అనే ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. మొదటి టెలిస్కోప్స్ కనిపెట్టినప్పటి నుండి మార్స్ మీద పారే నదులు లేదా వీనస్ ఆకాశంలో దట్టమైన మబ్బుల కింద పెద్ద పెద్ద అడవులు ఉండొచ్చు అనే ఆలోచనను వదులుకోలేదు. అయితే అది నిజమేనా? మన భూమిలోని జీవాన్ని చూసి ఒకటి మాత్రం నేర్చుకోవచ్చు: కఠినమైన వాతావరణంలో కూడా అది బతికుండగలదు. ఉదాహరణకు, వేల సంవత్సరాలుగా సూర్యకాంతి చొరబడని అంటార్కిటికా ఐస్ లోతుల్లో కూడా జీవం ఎంజాయ్ చేస్తుంది. ఈ రెడ్ ప్లానెట్ లో ఏలియన్ జీవం ఉంటుందని ఎప్పటి నుండో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం మార్స్ లో మహాసముద్రాలు ఆక్సిజన్ ఉండేవి. దీంతో పాటే వాతావరణం కూడా భూమిలాగా డెన్స్ గా ఉండేది. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే రెడ్ ప్లానెట్ ఒక ఎడారి గ్రహం. దానికి మన భూమిలాగా మ్యాగ్నెటోస్పియర్ అంటే అయస్కాంత క్షేత్రం ఉండదు. అలానే వాతావరణం కూడా చాలా సన్నగా ఉంటుంది. కాబట్టి మార్స్ జీవానికి ఒక హాస్టైల్ ప్రదేశం అనిపిస్తుంది. కానీ అదంతా పైపైన మాత్రమే. ఈ మధ్య చేసిన పరిశోధనల ప్రకారం మార్స్ మీద నీరు ద్రవ రూపంలో ఉండే అవకాశం ఉంది. మార్స్ పోల్స్ మీదున్న మంచుగడ్డల కిందున్న ఉప్పు నీటి సరస్సుల్లో నీరు ద్రవ రూపంలో ఉంటుంది. అలానే ఇంకొన్ని చల్లటి ప్రదేశాల్లో కూడా నీరు అలా ఉండే అవకాశం ఉంది. మార్షియన్ ఐస్ కింద ప్రవహిస్తున్న నీరు కొన్ని కొండల ప్రాంతాల నుండి లీక్ అవుతుంది. అలానే మార్స్ వాతావరణంలో మీథేన్ కూడా కనుక్కోవడం జరిగింది. మనుషులు లేదా ఇతర జీవాలు రోజు మీథేన్ను వదులుతూనే ఉంటాయి. ఆహారం డైజెస్ట్ అయ్యే సమయంలో వచ్చే తేపుల్లో మీథేన్ ఉంటుంది. కానీ మార్స్ మీద కనిపెట్టబడిన మీథేన్ ఇలా వచ్చిందా లేదా వేరే కెమికల్ రియాక్షన్స్ వల్ల పుట్టిందా ఇంకా పరిశోధకులు కనిపెట్టాల్సిన అవసరం ఉంది. సాటర్న్ మూన్ అయిన టైటన్ అనేది సోలార్ సిస్టంలో ఒకానొక ఇంట్రెస్టింగ్ ఆస్ట్రోనామికల్ వస్తువు. దాంట్లో కూడా నదులు మరియు మహాసముద్రాలు ఉన్నాయి. కానీ అవి నీటితో తయారు చేయబడలేదు. అవన్నీ ద్రవ మీథేన్తో నిండి ఉంటాయి. దాని వాతావరణం భూమి కంటే మందంగా ఉంటుంది. అలానే మీథేన్తో పాటు దాని మీద నీటి బాడీస్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే టైటన్ను కసినీ-హుయ్గెన్స్ మిషన్ ద్వారా స్టడీ చేసినప్పుడే ఈ నిజాలన్నీ బయటపడ్డాయి. అసలు టైటన్ మీద మొత్తంగా ఏముంటుందో లేదా దాని మీద జీవం ఉండే అవకాశం ఉందో లేదో తెలుసుకోవాలంటే డీటెయిల్డ్ గా చెప్పే ఒక వీడియో చేశా. లింక్ డిస్క్రిప్షన్ లో పెడుతున్నా, చూడడం మర్చిపోకండి. జూపిటర్ మూన్ అయిన యూరోపా అనేది సోలార్ సిస్టంలో ఒక జీవి హాయిగా జీవించగలిగిన ప్రదేశాల్లో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానం అయితే భూమిది అనుకోండి. ఈ భూమి మీద వాతావరణం ఉండదు, కానీ ఉష్ణోగ్రతలు 100 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉంటాయి. దీని మంచుగడ్డ సర్ఫేసెస్ మీద నుండి కొన్ని కిలోమీటర్ల లోతుకు వెళ్తే అక్కడ మనం నీటి సముద్రాలను కనుక్కోవచ్చు. భూమి మీదున్న మొత్తం నీటి కంటే యూరోపా మహాసముద్రాల్లో ఉన్న నీరు చాలా ఎక్కువ. అంటార్కిటికాలో ఉన్న వాస్తాక్ సరస్సులో ఉన్న డీప్ సీ హైడ్రోథర్మల్ చిమ్నీ అంటే నీటి అడుగున ఉన్న కొన్ని రంధ్రాల్లో నుండి వేడి వస్తుంది. ఇంతటి చల్లటి నీళ్లలో కూడా ఆ వేడిని ఉపయోగించుకొని కొన్ని జీవులు బతుకుతున్నాయి. కొన్ని హైపోథసిస్ల ప్రకారం ఇలాంటి జీవమే యూరోపా లోతుల్లో ఉన్న చల్లటి మహాసముద్రాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. యూరోపా మీద కొన్ని లైన్స్ అంటే చారలు ఉన్నాయి. ఇవి మెగ్నీషియం సల్ఫేట్ వంటి సాల్ట్స్ లేదా సల్ఫర్ మరియు ఐరన్ కాంపౌండ్స్ ఉన్నప్పుడే ఏర్పడతాయి. ఈ యూరోపా మహాసముద్రాల నీటి అడుగున ఉన్న వేడి వల్ల ఈ కాంపౌండ్స్ నుండి ఆహారం వచ్చి ఆ ఆహారాన్ని జీవం అనేది వాడుకొని రీజనరేట్ అయ్యే అవకాశం ఉంది. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అసలు వీనస్ ను ఒక స్పేస్ షిప్ నుండి చూస్తే దాని అల్లకల్లోల వాతావరణంలో జీవం బతికుండగలదా అని ఎవరికైనా అనిపిస్తుంది. దాని సర్ఫేస్ మీదున్న ప్రెషర్ 100 అట్మాస్ఫియర్ అంటే భూమి మీదున్న దానికంటే 100 రెట్లు ఎక్కువ. అలానే వీనస్ టెంపరేచర్స్ 100 డిగ్రీల వరకు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి సోలార్ సిస్టంలోనే అతి వేడిగా ఉండే గ్రహంగా వీనస్ రికార్డుల్లో నిలిచింది. అయితే వీనస్ సర్ఫేస్ నుండి 60 కిలోమీటర్ల ఎత్తులో భూమి ఉష్ణమండలాలు అంటే మన సౌత్ ఇండియాలో ఉండే టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. వీనస్ గ్రహం మీద రంగులేని ఫాస్ఫీన్ గ్యాస్ ను కనుక్కోవడంతో పరిశోధకుల కళ్ళు వీనస్ వైపు చూడటం మొదలుపెట్టాయి. ఫాస్ఫీన్ ఉంటే జీవం ఉంటుందా అని మీరు నన్ను నిలదీయొచ్చు. మనం కార్బన్ డైఆక్సైడ్ ను బయటికి వదిలినట్టుగా భూమి మీద నివసించే కొన్ని బ్యాక్టీరియా ఫాస్ఫీన్ ను వదులుతాయి.
వీనస్ వాతావరణంలో ఉన్న కెమికల్స్ మరియు కాంపౌండ్స్ ను ఇలాంటి బ్యాక్టీరియా ఆహారంగా వాడుకుంటుంది. ఇలాంటి బ్యాక్టీరియా మరియు ఆల్గే అంటే సముద్రపు నాచు వీనస్ వాతావరణంలో ఉన్న గాలుల్లో ప్రయాణించి ఏదో ఒక విధంగా ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం ఇప్పుడు మనం చూస్తున్న నరకంలాగా వీనస్ ఉండేది కాదు. అప్పట్లో దాని సర్ఫేస్ మీద నీరు ద్రవ రూపంలో ఉండేది. మనకు తెలియని కొన్ని కారణాల వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈ గ్రహాన్ని నరకాన్ని తలపించేలా మార్చింది. సాటర్న్ మూన్ అయిన ఎన్సెలడస్ ఒక యూరోపా కాపీలా ఉంటుంది. అయితే యూరోపాలా కాకుండా దీని సైజు చిన్నగా ఉంటుంది. అలానే భారీ గైజర్స్ అంటే మన భూమి మీద అగ్నిపర్వతాల పక్కనుండే నీటి విస్ఫోటనాల వంటివి ఎన్సెలడస్ మీద మనం క్లియర్ గా చూడొచ్చు. ఇలాంటి నీరు ఉప్పొంగడాన్ని చూసినప్పుడు మీకొక డౌట్ రావాలి, మన భూమిలానే ఎన్సెలడస్ సర్ఫేస్ కింద కూడా నీరు ఉండొచ్చా అని. నీరుంటే జీవం ఉంటుంది. ఇలాంటి గైజర్స్ నుండి రిలీజ్ అవుతున్న నీటిలో సూక్ష్మ జీవులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు దాని మీదకు ఒక స్పేస్‌షిప్ ను పంపించే సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఈ నీటిని సేకరించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్లూటో మీద నీరు గడ్డగట్టి ఉంటుంది. 2019లో జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ కు చెందిన ప్లానటాలజిస్టులు ప్లూటో సర్ఫేస్ కిందున్న నీటి మహాసముద్రాలను కనిపెట్టారు. దానిపైనున్న ఒక ఐస్ లేయర్ ఒక దుప్పటిలాగా మహాసముద్రాల లోపలి వేడి బయటికి వెళ్లకుండా ఆపుతుంది. తద్వారా ఈ సముద్రాలు గడ్డగట్టవు. అలానే నీరు నిరంతరంగా ద్రవ రూపంలో ఉండటానికి దాని మీద ఒక గ్యాస్ హైడ్రేట్ లేయర్ ఉండాలి. ఇవి వాయువు మరియు నీటి ద్వారా ఫామ్ అయిన క్రిస్టలిన్ సాలిడ్స్ అంటే వజ్రపు ఆకారం ఉన్న సాలిడ్ పదార్థాలు. అవి చాలా మందంగా జిగటగా ఉంటాయి, అంటే తేనెలాగా అనుకోండి. కాబట్టి వాటికి థర్మల్ కండక్టివిటీ తక్కువ, అంటే వేడి బయట నుండి లోపలికి అలానే లోపల నుండి బయటికి ఈజీగా వెళ్లదు. ఈ మందపాటి లేయర్ లేకపోతే ప్లూటో లోపల ఉన్న నీటి మహాసముద్రాలు ఎప్పుడో ఫ్రీజ్ అయిపోయేవి. మన సోలార్ సిస్టంలోకెల్లా అతిపెద్ద ఆస్ట్రాయిడ్ మరియు అతి చిన్న డ్వార్ఫ్ ప్లానెట్ లోని అండర్ గ్రౌండ్ లో నీరు ద్రవ రూపంలో ఉండే అవకాశం ఉంది. 2015 నుండి 2018 మధ్యలో నాసా లాంచ్ చేసిన డాన్ ప్రోబ్ మార్స్ మరియు జూపిటర్ మధ్య ఉన్న ఈ మరగుజ్జు గ్రహాన్ని స్టడీ చేసింది. ఈ డేటాను సైంటిస్టులు ఇంకా అనలైజ్ చేస్తున్నారు. కానీ ఇదివరకటి పరిశోధనల ప్రకారం సిరీస్ సర్ఫేస్ కు 25 మైళ్ల కింద ఒక మహాసముద్రం ఉండే అవకాశం ఉంది. ఈ మహాసముద్రం 100 మైళ్లు వెడల్పు ఉండొచ్చు. అయితే ఇది ఉప్పు నీటి సముద్రం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 0 డిగ్రీస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఉప్పు నీటిని గడ్డగట్టించలేవు. జీవానికి రా మెటీరియల్స్ గా ఉపయోగపడే ఆర్గానిక్ కాంపౌండ్స్ ని కూడా డాన్ మిషన్ సిరీస్ మీద కనుక్కోవడం జరిగింది. నెప్ట్యూన్ చుట్టూ తిరిగే ఒకానొక పెద్ద మూన్స్ లో ట్రైటన్ ఒకటి. 8 ప్లానెట్స్ కు ఉన్న అన్ని మూన్స్ లో 5 మాత్రమే జియోలాజికల్ గా యాక్టివ్ గా ఉంటాయి. అందులో ట్రైటన్ ఒకటి. జియోలాజికల్ గా యాక్టివ్ అంటే దాని కోర్ నుండి వేడి పై వరకు వచ్చి గైజర్స్ రూపంలో బయటికి వెళ్తుంది. అయితే ట్రైటన్ గైజర్స్ మాత్రం నీటిని చిమ్మవు. అవి నైట్రోజన్ గ్యాస్ ను ఒక ఫౌంటైన్ లాగా బయటికి వదులుతాయి. ఎందుకంటే ట్రైటన్ క్రస్ట్ వాటర్ ఐస్ తో తయారు చేయబడున్న దాని సర్ఫేస్ మాత్రం గడ్డగట్టిన నైట్రోజన్ తో నిండి ఉంటుంది. కాబట్టి ఇదొక చల్లటి ప్రపంచం. అయితే ట్రైటన్ మరియు నెప్ట్యూన్ మధ్య గ్రావిటీ బంధనాల వల్ల రాపిడి జరిగి ట్రైటన్ మీద వేడి పడుతుంది. కాబట్టి కోర్ లోపలి నుండే కాకుండా ఇలా వచ్చిన వేడి వల్ల ట్రైటన్ క్రస్ట్ నుండి నీరు బయటికి వచ్చి నైట్రోజన్ తో కలిసి జీవానికి కావలసిన ఆర్గానిక్ మాలిక్యూల్స్ ను కెమికల్ రియాక్షన్స్ ద్వారా పుట్టించే అవకాశం ఉంది. జూపిటర్ చుట్టూ తిరుగుతున్న అతిపెద్ద మూన్ మరియు సోలార్ సిస్టంలోనే పెద్ద మూన్ అయిన గ్యానిమేడ్ ఒక మంచు గడ్డ షెల్ తో కవర్ అయ్యి ఉంటుంది. కానీ దాని అండర్ గ్రౌండ్ లో ఉన్న ఉప్పు మహాసముద్రాల్లో ఉన్న నీరు మన భూమి మొత్తం ఉన్న నీరు కంటే ఎక్కువగా ఉంటుంది. ఇంత నీరు ఉంటే అందులో జీవం ఉండొచ్చు అని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. కానీ గ్యానిమేడ్ మీద వాతావరణం చాలా సన్నగా ఉంటుంది. అది కూడా ఆక్సిజన్ తో తయారయ్యి ఉంటుంది. అయితే సోలార్ సిస్టంలో ఏ మూన్ కి లేని ఒక ప్రత్యేకత గ్యానిమేడ్ కు ఉంది. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్ నుండి రక్షణ కల్పించడంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కీలక పాత్ర వహిస్తుంది. ఇన్ని ఉన్నా కానీ గ్యానిమేడ్ పర్ఫెక్ట్ అని నేను చెప్పలేను. ఇంతటి మందపాటి ఐస్ కిందున్న మహాసముద్రాల్ని స్టడీ చేయటం కష్టం. కాబట్టి ఒకవేళ జీవాన్ని కనిపెట్టాలన్నా అది మనకి పెద్ద తలకాయ నొప్పిగా మారే అవకాశం ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.